వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. వెళ్ళగానే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ రెడీగా ఉంది, ఎక్కాం. ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే వైజాగ్ టు జగదల్పూర్కి అయితే జర్నీ చేస్తున్నాం. మేమైతే 1 మంత్ ముందు అయితే స్లీపర్ క్లాస్ అయితే టికెట్ బుక్ చేసుకున్నాం కిరణ్లాల్ ఎక్స్ప్రెస్కి. వైజాగ్ నుండి జగదల్పూర్కి అయితే ఒక్కొక్కటి వచ్చేసి 220 రూపాయలు అయితే పడింది. ఈ వైజాగ్లో వచ్చేసి ప్రతిరోజు రాత్రి 9:20కి అయితే స్టార్ట్ అయ్యి మార్నింగ్ 4కి అయితే జగదల్పూర్ అయితే రీచ్ అవుతాం. ఇంకా మేమైతే మా సీట్లలో కూర్చున్నాం. చలి అయితే చాలా ఎక్కువ ఉంది. ఏదైనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఆవిడైతే డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. ముందు నుండి అయితే వద్దామనుకుంటున్నాం, కానీ అవ్వలేదు. ఈసారి ఎలాగైనా రావాలని చెప్పి అయితే ముందుగా అయితే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాం. మేమైతే ఇంకా జగదల్పూర్కి దగ్గరలో అయితే ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే చూడండి ఎంత చాలా చలేసేస్తుంది. నాకైతే నైట్ అయితే నిద్రే పట్టలేదు, అసలు చాలా చలేసేది. మేమైతే ఏమీ తెచ్చుకోలేదు, ఒక స్వెటర్ తప్పించి. చలి మాత్రం మామూలుగా లేదు. మేమైతే ఇంకా జగదల్పూర్ స్టేషన్లో అయితే దిగేసాం. జగదల్పూర్ ఇంకా మా వాళ్ళు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీయమన్నారు. ఫొటోస్ అయితే తీసుకొని ఇంక బయటకు అయితే వచ్చేసాం. ఇంకా బయటనైతే మా వాళ్ళు వెహికల్ అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడైతే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఒక్కరు అయితే బుక్ చేసుకోవడానికి అయితే మాట్లాడుకుంటున్నారు. మా వాళ్ళు కూడా మరి ఏం మాట్లాడారో తెలియదు. అయితే కాస్ట్ అయితే ఎక్కువ చెప్పారంట నలుగురికి. కానీ మేమైతే కాంప్లెక్స్ దగ్గర ఏమైనా ఉంటే వెహికల్స్ అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి నడుచుకొని వెళ్ళిపోతున్నాం. లేకపోతే మా వాడి నుంచి గూగుల్లో మ్యాప్స్లో చూసి అది ఒక 2 కిలోమీటర్స్ ఉందని చెప్పంటే ఆటో అయితే బుక్ చేసుకొని ఆటోలో అయితే వెళ్దామని ఆటో బుక్ చేశాడు మా వాడు. కాంప్లెక్స్ నుండి అయితే ఏమైనా వెహికల్స్ ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ఇంకా కాంప్లెక్స్ దగ్గర రీచ్ అయిపోగానే పక్కనే ఒక టీ షాప్ అయితే కనిపించింది. అక్కడైతే కాఫీ తాగుదామని చెప్పి కాఫీ చెప్పారు మా వాళ్ళు. ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే కాంప్లెక్స్ అంట. అక్కడైతే గవర్నమెంట్ అయితే ఏమీ లేవు, అవన్నీ ప్రైవేట్ బస్సెస్. అవి చిత్తరకోట అయితే వెళ్ళవని చెప్పి అన్నారు. ఇక్కడైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే అడిగాము, కానీ వాళ్ళైతే అంటున్నారు వెహికల్ అయితే బుక్ చేసుకొని వెళ్ళాలి, అక్కడికి ఏమీ వెహికల్స్ అయితే ఉండవంట. సపరేట్గా అయితే వెహికల్స్ మాట్లాడుకొని అయితే వెళ్ళాలని చెప్పి అక్కడ చాలామంది అయితే చెప్పారు. అయితే ముందుగా కాఫీ చెప్పాం కదా, కాఫీ అయితే మనోడు రెడీ చేస్తాడు. బయట అయితే చాలా చల్లగా ఉంది, మంచు అయితే చాలా ఎక్కువ పడుతుంది. మాకైతే ఫైనల్ కాఫీ అయితే ఇచ్చేసారు. మేము కాఫీ అయితే తాగి అలాగే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఈలోపు
మనకి స్టేషన్లో మార్నింగ్ ఒక ట్యాక్సీ మాట్లాడిన అతనైతే విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు, అవసరమైతే కాల్ చేయమని చెప్పి. మాకైతే ఇంకా ఏమి చేయలేక మనోడికైతే ఫోన్ చేసాము. ముందు చెప్పిన దానికన్నా ఇప్పుడైతే కొద్దిగా అడిగితే కొద్దిగా తగ్గించాడు, బాగానే అనిపించింది. కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా ఉన్నాడు కదా. ఇప్పుడైతే మార్నింగ్ చెప్పిన దాని మీద కొద్దిగా తగ్గించాడు. అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా బెస్ట్ అనుకొని. ఇంకా మనోడికి చెప్పాము, మంచి హోటల్ ఏమైనా ఉంటే చూడు టిఫిన్ చేయడానికి అని చెప్పంటే మనోడు తీసుకెళ్తానని చెప్పాడు. వెళ్తుండగా మధ్యలోనే ఒక బజార్ అయితే వచ్చింది. ఆ బజార్లో అయితే ఈ షాప్ అయితే ఉంది, టిఫిన్ షాప్ బండి. తనకైతే తెలుగు వచ్చంట. చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారంట మనోడి దగ్గరికి. ఇడ్లీ అయితే చెప్పాం మనం, వేడివేడిగా తించారు. టేస్ట్ ఎలాగుంటుందో ఏంటో చూడాలి. టేస్ట్ అయితే బాగానే ఉంది. మా వాడికి ఎలాగుంటుందో ఏంటో పర్వాలేదు అంటున్నాడు, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే వెళ్తూ ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటగా మధ్యలో ఒక జంక్షన్ అయితే వచ్చి అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. మా వాళ్ళు అయితే టెంపుల్లోకి వెళ్తానన్నారు. నేనైతే సైడ్ ఉండి అక్కడ నాకు చలిగా ఉండడం వల్ల నేనైతే ఎండలో నించొని ఉన్నాను. ఇక్కడైతే ఇది ఒక జంక్షన్. ఇక్కడైతే చాలా బాగుంది వ్యూ అయితే. ఎర్లీ మార్నింగ్ ఎవరు లేరు. ఇంకైతే మేము రీచ్ అయిపోయాం, చిత్రకూట అయితే రీచ్ అయిపోయాం. ఇది పైనుండి వ్యూ అయితే చాలా బాగుంది. నేనైతే ఎన్నో వీడియోస్లో చూసాను యూట్యూబ్లోని, కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. పక్కనే ఇంకా రెయిన్బో కూడా ఫామ్ అయింది. చిత్రకూట వాటర్ ఫాల్స్. దీని యొక్క వెడల్పు వచ్చేసి 300 మీటర్లు, అంటే 980 అడుగులు వెడల్పు అయితే ఉంటుందంటే. ఇండియాలోనే వెడల్పు కలిగినటువంటి వాటర్ ఫాల్స్కి ఇది పేరుంది. దీన్నే ఇండియా నయాగరా ఫాల్స్ కూడా అంటారు. ఇంకా కిందనైతే బోటింగ్ అయితే ఉంది. బోట్ అయితే ఇప్పుడు బయలుదేరింది. మనమైతే అక్కడికి వెళ్దాం, ఇంకా బోటింగ్ అయితే చేద్దాం. ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుందో చూద్దాం. Hipnótico sobre de acero y miel, te fuiste cerrando para mover. Siempre estoy por saber qué hacer. Siempre estás por apagar mi cielo. Probar manzanas para hacerme cruel. Cruzar ventanas y desaparecer. Siempre estoy, siempre estás ahí. Y me fui corriendo para volver. Quedando para correr. Siempre estás por saber qué hacer. Siempre estoy hundiéndome a tus pies. Probar manzanas para hacerme cruel. Cruzar
desaparecer. Siempre estoy, siempre estás ahí. Y me fui corriendo para volver. ఆ రాళ్ళు మాత్రం అయితే చాలా డేంజర్గా ఉన్నాయి. A la noche llega algún día, la sangre estalla y caíste en cornisas, y el cuerpo tibio no te deja pensar. Si te gustó, no niegues con risas. No hay verdad más grande que diga que a buena racha después a remar. Si te quedas, no vengas con listas ni con medidas que corten las risas. Este conteo se va a terminar. La melodía que suena enseguida es el latido que ponen los días, y tus canciones se cubren de mar. Si te vas, no vuelvas con prisa, ni con medidas que corten las brisas. Este goteo se va a terminar.